అందరికి నమస్కారం. కొంతమంది అధికారుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది, అంటే వెరైటీగా ఉంటుంది. క్షమించాలి, అందరు అధికారులు కాదు, క్షమాపణతో. కొంతమంది అధికారులు చాలా విచిత్రంగా, అంటే గవర్నమెంట్ రెవెన్యూని ఎలాగైనా సాధించి పెట్టాలి, గవర్నమెంట్కి రెవెన్యూ చూపించాలి, గవర్నమెంట్ మనం ప్రొటెక్ట్ చేయాలి, గవర్నమెంట్ రెవెన్యూ ప్రొటెక్ట్ చేయాలి, ఇదే ఆలోచిస్తుంటారు తప్ప డీలరు ఎంత ఇబ్బంది పడతాడు, డీలర్ దీనివల్ల ఎదుర్కొనే ఇబ్బందులు వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ కావాలి. కొద్దిమంది అధికారులు, అందరు కాదు, చాలా కొద్దిమంది అధికారులతో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏమైందంటే సమస్య, ఇప్పుడు జవాబు ఇష్యూలో డీలర్ కంప్లీట్ గా ఎగ్జామ్ట్ సేల్ లో ఉన్నాడు. మరి ట్యాక్సిబుల్ సేలే లేదు, ఏ సేల్ లేదు, ఓన్లీ ఎగ్జామ్ట్ సేల్. ఇతను కొనుగోలు చేసినప్పుడు వచ్చే ఇన్పుట్ అంతా మనకు తెలిసిందే, ఆ 2A లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇతను ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వాడుకోలేడు, ఎందుకంటే అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వాడుకోలేడు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ రేటు అట్టా 2A రిఫ్లెక్ట్ అవుతుంది, కనపడుతుంటుంది. దీన్ని ట్యాక్స్ గా పరిగణించి దేనికని రివర్స్ చేయలేదన్న పాపానికి వాడుకోలేదు. ఎక్కడ రూపాయి ఇన్పుట్ ట్యాక్స్ రేటు ఏ పర్పస్ కోసం కూడా వాడుకోలేదు. జస్ట్ రివర్స్ చేయలేదన్న కారణంగా ఈ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏదైతే అన్ దీనిలో ఉందో, అన్యూటిలైజ్డ్ గా ఉందో, దాన్ని ట్యాక్స్ కింద పరిగణించి దాని మీద వడ్డీ వేసి డీలర్ కి డిమాండ్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత తమాషా సిచ్యుయేషన్. ఒక అధికారి గవర్నమెంట్ రెవెన్యూ కోసం పాకులాడేటప్పుడు పాకులాడాలి, నిజమే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎక్కడైతే రెవెన్యూ వస్తుందో అక్కడ గట్టిగా ఉండాలి, వసూలు చేయాలి, గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎగ్జామ్డ్ సేల్ రూపాయి ట్యాక్సిబుల్ లేదు, డీలర్ అసలు యూటిలైజే చేయలేదు, అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అలాగే ఉంది, దాన్ని ట్యాక్స్ కింద పరిగణించి దాని మీద వడ్డీ వేసి దాని డిమాండ్ రూపంలో కలెక్ట్ చేయడానికి పోయినప్పుడు డీలరు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈవెన్ గవర్నమెంట్ జీపీ కూడా ఒప్పుకున్నాడు. ఆఫ్టర్ అబ్టైనింగ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ సబ్మిట్ దట్ ది పిటిషనర్ డిడ్ నాట్ యూటిలైజ్ ది ఇన్పుట్ ట్యాక్స్ రేట్. అంటే వీడు కూడా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా దాన్ని ఇన్స్ట్రక్షన్స్ తెప్పించుకున్నారు డిపార్ట్మెంట్ నుంచి. వాడారా వాడలేదు, ఇంకేదైనా పర్పస్ కోసం వాడారంటే ఆఫ్టర్ అబ్టైనింగ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ జీపీ సబ్మిట్ దట్ పిటిషనర్ డిడ్ నాట్ యూటిలైజ్ ది ఐటీసీ. కానీ ఇక్కడ ఈయన మళ్ళీ ట్విస్ట్ ఇస్తున్నాడు. ఏమంటున్నారంటే however adds that ITC should have been reversed in these circumstances. రివర్స్ చేసి ఉండాలి. ఓకే, ఇంతవరకు కరెక్ట్. ఇప్పుడు కోర్టు కరెక్ట్ గా ఒక డెసిషన్ తీసేసుకుంది. కోర్టు ఏమంటున్నది, గౌరవనీయ కోర్టు వారు ఏమంటున్నారంటే, ఇన్ ది ఇంప్యూన్డ్ ఆర్డర్ ది ట్యాక్స్ హ్యాస్ బిన్ ఇంపోజ్డ్ ఆన్ ది అమౌంట్ రిఫ్లెక్టెడ్ యాజ్ ఐటీసీ అండ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఆల్సో బిన్ లెవిడ్ దేర్ ఆన్. ఇది వాళ్ళు ఫైండింగ్, అలిగేషన్ కూడా అదే. ఇన్ ది ఇంప్యూన్డ్ ఆర్డర్ ట్యాక్స్ హ్యాస్ బిన్ ఇంపోజ్డ్ ఆన్ ది అమౌంట్ రిఫ్లెక్టెడ్ యాజ్ ఐటీసీ అండ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఆల్సో బిన్ లెవిడ్ బేస్డ్ ఆన్ సప్లైస్ రిసీవ్డ్ బై ది పిటిషనర్ ఐటీసీ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2A and 2B. ఇది తెలిసిందే. ఒకసారి మనం కొనుగోలు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కనబడుతుంది. కానీ ఐటీసీ సెటప్ చేయడానికి అవుట్పుట్ ట్యాక్స్ లెవిటీ అనేది ఉండాలి, అది ఎక్కడా కనపడటం లేదు. కాబట్టి ది ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ అన్సస్టైనబుల్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో సస్టైన్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ది ఇంప్యూన్డ్ ఆర్డర్ ఇస్ సెట్ అసైడ్ బై లీవింగ్ ఇట్ ఓపెన్ టు ది రెస్పాండెంట్ టు ఇనిషియేట్ యాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఐటీసీ హ్యాస్ నాట్ బీన్ రివర్స్డ్. చేయకపోతే మీరు మళ్ళీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రివర్స్ చేయని దానికి దాని ట్యాక్స్ కింద పరిగణించి దాని మీద వడ్డీ వేసి ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. డీలర్ పిలిచి రివర్స్ చేసేయమంటే అయిపోయి ఉండేది. ఎనిహో తర్వాత రివర్స్ చేసేసాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సిందంటే, సరే ఒక పాజిటివ్ నోట్ కూడా తీసుకున్నా కూడా అన్క్లెయిమ్డ్ అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏదైనా ఉంది, మనకు భవిష్యత్తులో దీన్ని యూటిలైజ్ చేసుకోలేము అన్నప్పుడు రివర్స్ చేసేయడం మేలనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే టు అవాయిడ్ కాన్ఫ్రంటేషన్ విత్ డిపార్ట్మెంట్ అన్నెసరీ లిటిగేషన్ పోకుండా
దాన్ని రివర్స్ చేసేయడం అనేది కూడా మంచి పద్ధతి. కానీ రివర్స్ చేసినంత మాత్రాన దీన్ని తీసుకెళ్లి ట్యాక్స్లు, పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు ఇవన్నీ విధించడం అనేది కరెక్ట్ కాదు. గౌరవ హైకోర్టు వారు మంచి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. దీని సైటేషన్కి వచ్చేటప్పటికి మెడ్రాస్ హైకోర్టు నుంచి మనకు ఈ జడ్జిమెంట్ వచ్చింది. మెడ్రాస్ హైకోర్టులో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రాణిపేట వీరు ఈ డిమాండ్ లెవీ చేసింది. జిఆర్ ఆర్గానిక్స్ కంపెనీ రిప్రజెంటెడ్ బై ఇట్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఎస్ గౌరీ. సో జిఆర్ ఆర్గానిక్స్ కంపెనీ వర్సెస్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రాణిపేట్. ఇది మనకు సైటేషన్. ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో ఇది పబ్లిష్ అవడం జరిగింది. ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ కెనాట్ బి లెవీడ్ ఆన్ అన్యూటిలైజ్డ్ జిఎస్ఐటిసి మేర్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ది రిజిస్టర్ టు ఏ అండ్ టు బి. ఇదొక మంచి జడ్జిమెంట్, అందరికి మంచి సందేశం అయితే వచ్చింది. ఏదైనా అన్యూటిలైజ్డ్ కాబట్టి ఇమీడియట్ గా రివర్స్ చేసేయండి, దాన్ని ఎక్కువ రోజులు మన దీంట్లో ఉండించుకోవద్దు. కానీ దీన్ని ట్యాక్స్ గా పరిగణించి దాని మీద ఒట్టేయడం అనేది కరెక్ట్ కాదని గౌరవ హైకోర్టు వారు అభిప్రాయపడ్డారు. మంచి జడ్జిమెంట్. మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్స్కి ఎక్కడైనా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఉపయోగించుకోండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, శుభ సాయంత్రం.